దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ హృదయంలో పుట్టించాలి అని దేవుడు అనుకుంటే ఆ విధంగా నీతో మాట్లాడతాడు. అది నీలో పుట్టినప్పుడు ఎవ్వరూ దాన్ని ఆపలేరు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుకు బీజం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది నీ మారు మనస్సు. ఒక చిన్న మొలక భూమిలో పడి ఎలాగైతే మొక్కగా, చెట్టుగా, మహావృక్షంగా ఎదిగిపోతుందో అలాగే మన హృదయంలో పడినటువంటి దేవుని వాక్యం కూడా అలా అలా కొంచెం కొంచెంగా ఎదిగిపోయి మహావృక్షం అయిపోతుంది. నా దృష్టిలో మారు మనస్సు అంటే ఎలా మొదలవుతుందంటే, గోదావరి నదిని చూసాం అనుకోండి, ఎంత భయం వేస్తుందో కదా. ధవళేశ్వరం వెళ్ళి చూసినా, నరసాపురం వెళ్ళి చూసినా ఆ గోదావరిని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. అమ్మ బాబు ఇలా ఉంది ఇంద్ర నాయన గోదావరి అనిపిస్తుంది. కానీ ఆ గోదావరి నాసిక్లో పుట్టిన చోట చాలా చిన్న జలధార. అక్కడ నుంచి ప్రవహిస్తూ మన దగ్గరకు వచ్చేసరికి అదొక విశాలమైన అతి పెద్దదైన గోదావరిగా మారింది. మారు మనసు కూడా అంతే, చిన్నగా మొదలవుతుంది, అది పెరుగుతూ మహావృక్షంగా మారిపోద్ది. ఇక దాన్ని కదపటం ఎవడి వల్ల కాదు. అది మారు మనస్సు అంటే ఆ మనస్సు ప్రత్యేకంగా ఉంది, ఆ మనస్సు దేవునికి ఇష్టమైనదిగా ఉంది, ఆ మనస్సు దేవునికి దగ్గరైంది, ఆ మనస్సు దేవునికి లోబడుతోంది, ఆ మనస్సులో దేవుని వాక్యం నివసిస్తోంది. అది మారు మనస్సు పొందిన బలమైన హృదయం. అలా మారుతుంది. అర్థమైందా?